హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. టీటీడీకి షాక్ ఇచ్చిన ఆకతాయి కుర్రాయిలు, చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. సో తిరుమల తిరుపతిలో ప్రాంక్ వీడియోలో అయితే ఆకతాయిలు అల్లరి చేశారండి. సో టీటీడీ తీవ్ర ఆగ్రహంలో అయితే ఉంది. సో వారు ఏం చేశారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దేశవ్యాప్తంగా హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి సన్నిధి ఆలయం. ఈ ఆలయ పవిత్రను కాపాడటానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తూ ఉంటుంది టీటీడీ. ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణంలో ఎక్కడ మొబైల్ ఫోన్లను అనుమతించరు. క్యూ కాంప్లెక్స్లలో కూడా సెల్ ఫోన్తో ప్రవేశించడానికి అయితే మేరకు అనుమతి కూడా లభించదు. అలాంటి చోట్ల కొందరు తమిళ యువకులు వీడియోలు తీసి రీల్స్లో పోస్ట్ చేయడం కలకలం రేపుతోంది. తమిళనాడుకు చెందిన యువకుల బృందం తాజాగా భద్రతా సిబ్బంది కళ్ళు గప్పి గుడిలోనికి మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారండి. అంతేకాక నారాయణగిరి ఉద్యానవనం క్యూ కాంప్లెక్స్ లోపల ప్రాంక్ వీడియోలు కూడా చేశారు. సో క్యూ కాంప్లెక్స్ గేటు తెరిచి ఉన్నట్టుగా జనాలకు భ్రమలు కల్పించి వారిని ఫూల్స్ చేసే ప్రయత్నం అయితే చేశారండి వీరంతా. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రాంక్ వీడియోల వ్యవహారం టీటీడీ దృష్టికి అయితే వెళ్ళింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన టీటీడీ ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అయితే సెల్ ఫోన్ లోపలికి తీసుకెళ్తే దారి మధ్యలోనే సెన్సార్స్ ఖచ్చితంగా గుర్తిస్తాయి. మరి సిబ్బందిని ఎలా బోల్తా కొట్టించి మొబైళ్లను ఆ ఆకతాయిలు ఆలయంలోకి తీసుకెళ్లారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకరం. మొబైళ్లను క్యూ కాంప్లెక్స్ కంటే ముందే డిపాజిట్ చేశాకే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఘటన టీటీడీ భద్రతా వైఫల్యాన్ని సూచించేదే. వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన అనేక సంఘటనలు వివాదాస్పదమయ్యాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ చక్కబెడుతున్న సంకేతాలు వస్తూ ఉండగా ఇప్పుడు ఇలాంటి ఘటన టీటీడీకి ప్రభుత్వానికి చెడ్డ పేరైతే తెచ్చింది. దీనిపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో చూడవలసి అయితే ఉంది ఫ్రెండ్స్.